మనవారు అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను. ప్రియులారా, మనము వేటి మీద ధ్యానముంచాలో పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని మాటల ద్వారా నేర్చుకుంటున్నాం. ఆ క్రమంలో ఈరోజు మాన్యమైన వాటి మీద ధ్యానం ఉంచాలి అనేటువంటి సందర్భం దగ్గరకు మనం వచ్చాం. గత పాఠాలు విన్నవారికి మాత్రమే ఈ కొనసాగింపు అర్థమవుతుంది. కనుక మీరు క్రమం తప్పకుండా దేవుని వాక్యమును వింటూ నేర్చుకోవాలని మరొకసారి మీకు సూచిస్తున్నాను. గత పాఠాలలో పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చర్చించుకున్నాం. పౌలు గారు క్రైస్తవ ఆత్మీయ జీవితంలో మనము వేటి మీద ధ్యానం ఉంచాలో తెలియజేశారు. అందులో మొట్టమొదటిది గత పాఠంలో మనం నేర్చుకున్నాం, సత్యమైన వాటి మీద ధ్యానము. ఈరోజు దానికి కొనసాగింపుగా మాన్యమైన వాటి మీద ధ్యానం ఉంచుట. ఒక్కసారి ఆ వాక్య భాగాన్ని ఇప్పుడు మనం చూద్దాం. పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యాన్ని చూడండి. పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, వేటి మీద ధ్యానం ఉంచుకోవాలి అనే విషయాన్ని గురించి ఇక్కడ పౌలు గారు ఫిలిప్పీయులకు లేఖలో ప్రస్తావిస్తున్నారు. ఏ విషయాలు? సత్యమైన వాటి మీద. గత పాఠంలో సత్యమైన వాటి మీద మన ధ్యానం ఎలా ఉండాలో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మాన్యమైన వాటి మీద మన ధ్యానం ఉండాలి. అంటే మన లక్ష్యం, మన గురి, మన దృష్టి, మన ఆలోచన మాన్యమైన వాటి మీద మనము ఎలా కేంద్రీకరించుకోవాలో తెలుసుకోవాలి. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయేంత వరకు మనిషి యొక్క దృష్టి, మనిషి యొక్క ఆలోచన, మనిషి యొక్క ధ్యానము వేటిపై ఉంటున్నది? జానుడి పొట్టను పోషించుకోవటానికి, శరీర సంబంధమైనటువంటి జీవితంలో బ్రతకడానికి మనిషి నిత్యము నిరంతరము ఆలోచన చేస్తూనే ఉన్నాడు. తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని మరలా కాటికి పోయేంత వరకు ప్రతి మనిషి ప్రతి నిత్యం వేటిని గూర్చి ఆలోచన కలిగి ఉన్నాడు? జానుడి పొట్టను పోషించుకోవటానికి ఎలా 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 అనే వాటి మీద ధ్యానం ఉంచుతున్నాడు. కానీ క్రైస్తవ ఆత్మీయ జీవితములో, ముఖ్యంగా క్రైస్తవ ఆత్మీయ జీవితంలో ఎందుకు ఇలా నేను తెలియజేస్తున్నానంటే, లోకులకు ఈ జ్ఞానం తెలియదు. లోకులలో ఎవరినైనా ఇటువంటి విషయాల మీద ధ్యానం ఉంచమని చెబితే వారికి వినేటువంటి మనస్సు ఉండదు. ఎందుకంటే వారిలో మార్పు ఇంకా లేదు. వారింకా నూతన జన్మను పొందలేదు. వారు ప్రభువైన యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించలేదు. కనుక వారికి ఈ విషయాలపై ఎటువంటి అవగాహన కూడా ఉండదు. వారు వినటానికి, స్వీకరించడానికి అస్సలు మనస్సును ఉంచరు. అయితే యేసుక్రీస్తునందు జన్మించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా, క్రీస్తులో నూతన జన్మను పొందిన ప్రతి ఒక్కరూ కూడా ఏ విషయాలపై ధ్యానం ఉంచాలి? ఏ విషయాలపై ధ్యానం ఉంచాలి? ఏవైతే మనలను యోగ్యులుగా మారుస్తాయో, వేటి వలననైతే మనం దేవుని వలన మెప్పు పొందుతామో ఆ విషయాల మీద మనం ధ్యానం ఉంచాలి. అందులో మొట్టమొదటిది సత్యమైన వాటి మీద ధ్యానం ఉంచుట. రెండవదేంటి? మాన్యమైన వాటి మీద ధ్యానం ఉంచుట. ఇప్పుడు మాన్యమైన వాటి మీద ధ్యానం ఉంచడం అంటే ఏంటో మనం నేర్చుకుందాం. ఎందుకంటే మనం క్రీస్తులో జన్మించాం. యేసుక్రీస్తునందు నూతనమైనటువంటి జీవితమును మనం కలిగి ఉన్నాం. పాత జీవితాన్ని కాదు, లోక సంబంధమైనటువంటి జీవితాన్ని కాదు.
నిత్యత్వాన్ని పొందాలనేటువంటి ఆలోచనతో మనం ఉన్నాం. ఒక నూతన ఒరవడితో దేవుని రాజ్యంలో ముందుకు కొనసాగుతున్నాం. కనుక మన ధ్యానం వేటి మీద ఉండాలి? మన ధ్యానం, మన గురి, మన ఆలోచన, మన దృష్టి అంతా వేటిపై ఉండాలి? సత్యమైన వాటిపై. గత పాఠ్యాంశంలో మీరు విన్నారు. మాన్యమైన వాటిపై ఇప్పుడు వినబోతున్నారు. మాన్యమైనవి అంటే ఏమిటి? చాలామందికి బైబిల్ చదివే అలవాటు ఉంది. కానీ బైబిల్లో ఉన్నటువంటి దేవుని మహాజ్ఞానమును గొప్పగా నేను పొందాలి, ప్రతి మాటలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని, లోతైనటువంటి అర్థాన్ని నేను తెలుసుకోవాలి, అప్పుడు మాత్రమే నేను బైబిల్ చదవటానికి ఒక అర్థం ఉంటుంది అని గ్రహించరు. ఏదో మొక్కుబడిగా చదువుకుంటూ వెళ్ళిపోవటానికి మాత్రమే ఆలోచిస్తారు. కానీ అలా ఉండకూడదు. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండి దేవుని జ్ఞానమును ఆయన సన్నిధి నుండి పొందటానికి నిత్యము మనం ఆలోచన చేస్తూ ఉండాలి. దేవుని జ్ఞానం అనేది ఒక రోజులో సంపాదించుకుని ముగించేది కాదు. దేవుని జ్ఞానం ఎటువంటిదో తెలుసా? నిత్యము పొందుతూ ఉండాలి. నిత్యము పొందుతూ ఉండాలి. ఒకరోజు మనకు అనుగ్రహింపబడిందంటే, మన జీవితంలో ఒక రోజు తెల్లవారిందంటే, ఆ రోజు మనం దేవుని యొక్క జ్ఞానమును నేర్చుకోవాలి. ప్రతిరోజు నిత్య నూతనంగా దేవుని సంగతులను మనం అర్థం చేసుకుంటూ, అధ్యయనం చేస్తూ పొందుతూ ఉండాలి. అటువంటి వారికి దేవుడు తన జ్ఞాన నిధిని అనుగ్రహిస్తాడు, ప్రతిరోజు అనుగ్రహిస్తాడు. మాన్యమైనవి అంటే ఏమిటి? చాలాసార్లు ఈ పదాన్ని మీరు విన్నా, పరిశుద్ధ గ్రంథంలో మీరు చదివినా అలా ముందుకు కొనసాగిపోయి ఉంటారు అంతే తప్ప అసలు ఆగి ఆలోచించుండరు. మాన్యమైనవి అంటే ఏమిటి? మాన్యత కలిగినటువంటి మనుషులంటే ఎవరు? మాన్యత కలిగినటువంటి బోధ ఎలా ఉంటుంది? అసలు మాన్యత అనేటువంటి పదానికి అర్థం ఏంటి? మాన్యత అనేటువంటి పదానికి అర్థం ఏంటి? మాన్యత అంటే మోసము లేనిది, అసలైనది, ఒరిజినల్. ఆంగ్లంలో ఒరిజినల్, లేకపోతే హానెస్ట్, నీతి కలిగినది, నిజాయితీతో ఉండేది. ఈ ప్రతి పదార్థాలన్నీ కూడా వస్తాయి. మాన్యత అనేటువంటి పదానికి ఈ అర్థాలన్నీ కూడా వస్తాయి. ఆలోచించాలి. ఇక్కడ పౌలు గారు అంటున్నారు, మీరు మాన్యమైన వాటి మీద ధ్యానం ఉంచండి. ఎందుకు ఈ పదాన్ని ఆయన చేర్చారు అక్కడ? ఆ జాబితాలో సత్యమైన వాటి ప్రక్కన మాన్యమైనవి అనేటువంటి పదాన్ని ఎందుకు చేర్చారు? ఏవి మాన్యమైనవో వాటి మీద మీరు దృష్టి ఉంచండి అని పౌలు గారు ఎందుకు తెలియజేస్తున్నారు? ఎందుకు అంటే మనుష్యులు మాన్యము కాని వాటిపైన దృష్టి ఉంచుతారు కనుక. క్రీస్తులో జన్మించిన వారు సైతం మాన్యమైనవంటే ఏమిటో తెలియని పరిస్థితులలో మోసకరమైనటువంటి వాటి మీద దృష్టి పెడతారు గనక ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు, ఏవి మాన్యమైనవో వాటిని కనుగొనండి, వాటి మీద మీరు దృష్టి ఉంచండి, ధ్యానం ఉంచండి. ఏవి మాన్యమైనవి? వేటిలో అయితే మోసము ఉండదో అవి మాన్యమైనవి. చక్కగా మీరు అర్థం చేసుకోవాలి. వేటిలో అయితే మోసం ఉండదో అవి మాన్యమైనవి. ఇప్పుడు ఈ విషయం మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే కొన్ని ఉదాహరణలు మీకు చెప్పాలి. పరిశుద్ధ గ్రంథంలో చక్కని ఉదాహరణలు ఉన్నాయి. మాన్యమైన వాటిని గూర్చి మనం అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధ గ్రంథంలో చక్కని ఉదాహరణలు ఉన్నాయి. ఒకానొక ఉదాహరణ ఏంటో తెలుసా? ఇస్సాకు కుమారులైనటువంటి యాకోబు, ఏసావు. వారిద్దరిలో యాకోబు మాన్యమైన వాటిని ఎన్నుకున్నాడు, మాన్యమైన వాటిపై దృష్టి పెట్టాడు, మాన్యమైన వాటిపై ధ్యానం ఉంచాడు. ఏసావు మోసకరమైన వాటి మీద ధ్యానం ఉంచాడు. ఇప్పుడు ఈ ఉదాహరణను ఒక్కసారి మనం ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోగలిగితే, పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మీరు మెప్పు కానీ యోగ్యత కానీ పొందాలంటే
మాన్యమైన వాటి మీద ధ్యానం ఉంచాలి అని ఎందుకు తెలియజేశారో మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది. కనుక ఇక తడవు చేయకుండా ఆ సందర్భానికి వెళదాం. ఇస్సాకు కుమారులైనటువంటి యాకోబు, ఏసావు, వీరిలో ఎవరు వేటిపై ధ్యానం ఉంచారు? యాకోబు వేటిపై ధ్యానం ఉంచాడు, ఏసావు వేటిపై ధ్యానం ఉంచాడు. ఈరోజు మనము వేటిపై ధ్యానం ఉంచుతున్నాం? ఫైనల్గా మనకు తెలియాల్సింది అదే. చివరిగా మనం నేర్చుకోవాల్సింది, మనము పూర్తిగా అర్థం చేసుకోవాల్సింది, సరి చేసుకోవాల్సింది అదే కదా. ఏది? మన జీవితం, మన ధ్యానం. ఒకనాడు యాకోబు దేనిపై ధ్యానం ఉంచాడు, ఒకనాడు ఏసావు దేనిపై ధ్యానం ఉంచాడు, ఈరోజు నేను దేనిపై ధ్యానం ఉంచుతున్నాను? నేను ధ్యానం ఉంచుతున్న విషయాలు సరైనవా, మాన్యమైనవా లేక కావా? ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. చూద్దాం. ఆ ఉదాహరణను ఒక్కసారి మనం పరిశీలిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి సందర్భానికి మనం వెళదాం. ఆదికాండము 25వ అధ్యాయము 29వ వాక్యం నుండి చూడండి. ఈ సందర్భం ఇంతకు మునిపే మీకు తెలిసిన సందర్భం కనుక పూర్తిగా ఆ వృత్తాంతాన్ని మీకు చెప్పడం లేదు, కానీ అవసరమైనంత మట్టుకు మీకు లేఖన భాగాన్ని పరిచయం చేస్తున్నాను. ఆదికాండము 25వ అధ్యాయము 29వ వాక్యం నుండి పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మీరు చూడండి. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏసావు అలసినవాడై పొలములో నుండి వచ్చి, నేను అలసియున్నాను, ఆ ఎర్రగా దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏసావు, నేను చావబోవుచున్నాను గదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయుమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏసావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏసావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. సందర్భాన్ని చక్కగా మీరు అర్థం చేసుకోవాలి. పౌలు గారు ఏవి మాన్యమైనవో వాటి మీద మీరు దృష్టి ఉంచాలి అని చెప్పారు. మాన్యమైనవి ఏమిటి? మోసము లేనిది మాన్యమైనది అని మొదట మీరు నేర్చుకున్నారు. ఒక అర్థాన్ని మీరు నేర్చుకున్నారు. ఆ అర్థాన్ని గూర్చి ఉదాహరణల ద్వారా మనం నేర్చుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది. ఆ ఉదాహరణల్లో ఒకానొకటి యాకోబు ఏసావుల వృత్తాంతం. యాకోబు, ఏసావు. యాకోబు వేటిపై ధ్యానం ఉంచాడు, ఏసావు వేటిపై ధ్యానం ఉంచాడు? చదువుబడినటువంటి వాక్య భాగంలో మనం చూస్తే, ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుచుండగా. యాకోబు ఏం చేస్తున్నాడు? కలగూర వంటకం వండుతున్నాడు. దృష్టి అంతా దేని మీద ఉంది? కలగూర వంటకం మీద లేదు. చక్కగా ఆలోచించాలండి బైబిల్ని. బైబిల్ మనం ఎంత చక్కగా, ఎంత లోతైనటువంటి అర్థంతో నేర్చుకుంటూ ఉంటే అంత గొప్పగా మన హృదయాన్ని దేవుడు జ్ఞానముతో నింపుతాడు. బాగా ఆలోచించండి. ఇక్కడ వ్రాయబడిన మాటలను బాగా ఆలోచించండి. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుచున్నాడు, కానీ పరధ్యానంలో ఉన్నాడన్నమాట. చూడండి, అప్పుడప్పుడు ఏదైనా ఒక పనిని మనం చేస్తూ అలా వేరే విషయాల గురించి ఆలోచన చేస్తున్నాం అనుకోండి, చేస్తున్నటువంటి పని సరిగ్గా ఉండదు. కానీ కొంతమంది మన దగ్గరకు వచ్చి అడుగుతారు, అదేంటి పరధ్యానంలో ఉన్నట్టున్నావు? పరధ్యానం అంటే అర్థం ఏంటి? వేరే వాటి మీద ధ్యానం ఉంది. పర అంటే ఇతరమైన వాటి మీద, పరధ్యానము అంటే ఇతరమైన వాటి మీద ధ్యానం ఉంది. అవునా? యాకోబు ఒకనాడు కలగూర వంటకము వండుతున్నాడు. సాధారణంగా ఎవరైనా వంట వండుతున్నారనుకోండి, వంట వండేటప్పుడు ధ్యానం అంతా దేని మీద ఉంటుంది? వంట మీద ఉంటుంది. లేకపోతే వంట పెంట అయిపోతుంది. ధ్యానం అంతా కూడా దేని మీద ఉండాలి? వంట మీద ఉండాలి. వంట మీద ధ్యానం లేకపోతే పెంటే. ఇక ఆ కూరను తినలేం, ఆ భోజనాన్ని చేయలేం. యాకోబు
కలగూర వంటకం వండుతున్నాడు. ధ్యానం అంతా దేని మీద ఉందో తెలుసా? జ్యేష్ఠత్వం మీద ఉంది. జ్యేష్ఠత్వం మీద ఉంది. ఎందుకంటే జ్యేష్ఠత్వము మాన్యమైనది. ఈ కలగూర వంటకం ఎంతసేపు ఉంటుంది? నాలిక మీద ఉన్నంత వరకు రుచి. కడుపులోనికి వెళ్ళిన తర్వాత రుచిపోయింది, కడుపు నిండింది. కొంతసేపటికి కడుపు ఖాళీ. ఇది మాన్యమైనదా? ఇది మాన్యమైనదా? ఇది ఒకానొక అవసరం అంతే. దీని మీద నేను అంతగా దృష్టి పెట్టి, దృష్టిని కేంద్రీకరించేసి, నా మెదడంతా, నా జీవిత కాలం అంతా ఇక ఈ కలగూర వంటకం కోసమే అన్నట్టుగా నేను ధ్యానం ఉంచాలా? అవసరం లేదు. అవసరం లేదు. మరి దేని మీద ధ్యానం ఉంచాలి? జ్యేష్ఠత్వం. జ్యేష్ఠత్వం. ఇద్దరూ ఒకేసారి పుట్టాం, కానీ ముందు తల్లి గర్భంలో నుండి వాడు బయటకు వచ్చాడు, నేను వెనక బయటకు వచ్చాను. నాకు జ్యేష్ఠత్వం కావాలి అని గురంతా జ్యేష్ఠత్వం మీద నిలిపాడండి. జ్యేష్ఠత్వం మీద నిలిపాడండి. ఎందుకంటే ఏది మాన్యమైనదో తెలుసుకున్నాడు. ఏది మాన్యమైనదో తెలుసుకున్నాడు. ఎందులో మోసం ఉందో తెలుసుకున్నాడు. ఎవరు? యాకోబు. యాకోబు. మరి ఏసావు ముందు బయటకు వచ్చాడు కదా, జ్యేష్ఠత్వమును పొందినవాడుగా కనిపిస్తున్నాడు కదా. ఏసావు ఎలా ఉన్నాడు చూడండి. యాకోబు కలగూర వంటకము వండుకొనుచూ ఉండగా ఆకలితో వచ్చాడు అక్కడికి. ఆకలితో వచ్చాడు అక్కడికి. వచ్చామంటున్నాడు, నాకు ఆ చిక్కుడుగాయల ఆ వంటకమును ఇచ్చే అంటున్నాడు. ఎర్ర ఎర్రగా ఉన్న దానిని ఇచ్చే అంటున్నాడు. అందుకే ఏదో మొనబడ్డాడు. పైకి రంగును చూస్తున్నాడు, రంగు రంగుల లోకాన్ని చూస్తున్నాడు, మైమరిచిపోయాడు. మాన్యమైనదేంటో ఏసావుకు అర్థం కాలేదు. పైకి రంగును చూశాడు, అందుకే ఏదోము అనబడ్డాడు. ఆ పేరు వినిపించినప్పుడల్లా మనకి ఈ పాఠం గుర్తొచ్చేయాలి. ఏదోము అనేటువంటి పేరు వినిపించినప్పుడల్లా ఈ పాఠం గుర్తొచ్చేయాలి. ఆ ఎర్ర ఎర్రగా ఉన్నటువంటి ఆ వంటకమును నాకు ఇచ్చే అంటున్నాడు. వెంటనే మంచి ఆలోచన, తెలివైనటువంటి ఆలోచన వచ్చింది యాకోబుకి. యాకోబు వెంటనే ఏమంటున్నాడు, ఊరకనే ఇవ్వను, నీ జ్యేష్ఠత్వమును నాకు ఇచ్చేస్తే ఈ కలగూర వంటకమును నీకు ఇచ్చేస్తాను అన్నాడు. అంటే ధ్యానం అంతా దేని మీద ఉందో ఇప్పుడు మీకు అర్థమవుతుందా లేదా? యాకోబు యొక్క ధ్యానం అంతా దేని మీద ఉంది? జ్యేష్ఠత్వం మీద ఉంది. నీ జ్యేష్ఠత్వమును నాకు ఇచ్చే, ఈ కలగూర వంటకం మొత్తం నీకు ఇచ్చేస్తానన్నాడు. వెంటనే తెలివైన వాడైతే ఏసావు ధ్యానము కూడా జ్యేష్ఠత్వము మీద ఉన్నట్టయితే ఏమని చెప్పాలి చెప్పండి? నా జ్యేష్ఠత్వమును అడుగుతున్నావా? ఈ కలగూర వంటకం కోసం నా జ్యేష్ఠత్వమును అడుగుతున్నావా? చావనైనా చస్తాను కానీ జ్యేష్ఠత్వమును ఇవ్వనని పోవాలి అక్కడి నుండి. అప్పుడు మొనగాడు, అప్పుడు నిలబడినవాడు. కానీ ఏమన్నాడు చూడండి, చదివారుగా, వాక్య భాగంలో మీరు చదివారుగా. ఇది పురాతన కాలంలో జరిగినటువంటి సందర్భం అండి. మానవ జీవితాలు బాగుపడడానికి దేవుడు ఈ సందర్భాన్ని వ్రాయించాడు. నేర్చుకోమన్నాడు, పాఠాలను గ్రహించమన్నాడు దేవుడు. ఏది నేటికి మనుషులకి పాఠాలు ఎక్కలేదు. తిండి కొరకు ఈరోజు దేవుణ్ణి విడిచిపెట్టేవారు ఎంతమంది లేరు చెప్పండి. తిండి కొరకు అంటే ఒక ప్లేట్ బిర్యానీ కొరకు అని చెబుతాను నేను. తిండి కొరకు అంటే ఏదో గోదాముల్లో దాచిపెట్టినటువంటి ధాన్యపు బస్తాలు, బియ్యం బస్తాలు, ఆస్తులు, సంపదలు వాటి కొరకు కాదు. ఒక్క ప్లేటు భోజనం కోసం ఈరోజు అన్నీ మర్చిపోతారు. ఆ సమయం వస్తే, ఆకలి సమయం వస్తే, కడుపులో ఎలకలు పరిగెడుతూ ఉంటే, ఆకలి కేకలు వేస్తున్నప్పుడు, ఆ సమయానికి ఈరోజు ఎంతోమంది అందరూ అని కాదు, ఎంతోమంది ఏం మర్చిపోతారు? దేవుణ్ణి మర్చిపోతారు, వాక్యం మర్చిపోతారు, నీతిని మర్చిపోతారు, సత్యమును మర్చిపోతారు. ఒక్క ప్లేటు బిర్యానీ ఇప్పిస్తారా లేదా అంటారు. చూసారా? ఆలోచన చేయండి. మన జీవితాలను మనం చక్కదిద్దుకోవటానికి ఇంతకంటే సరైనటువంటి వివరణ దేవుడు ఇవ్వడు. ఇదే చక్కని వివరణ. మాన్యమైనవి,
మీ జీవిత కాలములో ఏవి మాన్యమైనవో మీరు తెలుసుకుంటున్నారా లేదా? ప్రతి సందర్భంలోనూ ఈ సంఘర్షణ మీకు ఎదురవుతుంది. మాన్యమైనది ఒకవైపు ఉంటుంది, మోసకరమైనది మరోవైపు ఉంటుంది. మీరు దేనిని ఎన్నుకుంటున్నారు? మీరు దేనిని ఎన్నుకుంటున్నారు? ఆ రోజు ఆ చరిత్ర సందర్భాన్ని చూడండి. యాకోబు అడుగుతున్నాడు, నీ జ్యేష్ఠత్వాన్ని నాకిచ్చేస్తే, ఇదిగో ఈరోజే నేడు ప్రమాణము చేసి నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేస్తే, ఇదిగో ఈ కలగూర వంటకమును నీకు ఇచ్చేస్తాను, ఎర్ర ఎర్రగా ఉన్నటువంటి చిక్కుడుగాయల కూర వంటకమును నీకు ఇచ్చేస్తాను. వెంటనే ఏసావు ఏమంటున్నాడు? ఈరోజు నేను చచ్చిపోయేలా ఉన్నాను, ఇప్పుడు నేను చచ్చిపోయేలా ఉన్నాను, నా జ్యేష్ఠత్వం ఎవరికి కావాలి? తీసుకో, నాకు మాత్రం ఆ కలగూర వంటకమును ఇచ్చే అంటున్నాడు. అంటే ధ్యానం అంతా తిండి మీద ఉంది. ఏసావుకి ధ్యానం అంతా తిండి మీద ఉంది. యాకోబుకి ధ్యానం అంతా జ్యేష్ఠత్వం మీద ఉంది. జ్యేష్ఠత్వం మీద ఉంది. ప్రమాణం చేయమన్నాడు, ప్రమాణం చేసేసాడు, జ్యేష్ఠత్వముని ఇచ్చేశాడు, అమ్మేసుకున్నాడు, ఇచ్చి పుచ్చుకున్నారు. యాకోబు జ్యేష్ఠత్వమును పొందుకున్నాడు, ఏసావు కలగూర వంటకమును పొందుకున్నాడు. ఒక పూట కూడు. ఏది మాన్యమైనది చెప్పండి? ఇచ్చిపుచ్చుకున్నారు, ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నారు. ఏది మాన్యమైనది, ఏది మోసకరమైనది? జ్యేష్ఠత్వము మాన్యమైనది, కలగూర వంటకము మోసకరమైనది. కంటికి ఎలా కనిపిస్తుంది? ఎర్ర ఎర్రగా కనిపిస్తుంది, ఆకర్షిస్తోంది. ఇదిగో నేనే గొప్పదానను అంటున్నట్టుగా ఆ జ్యేష్ఠత్వం ఎందుకులే, ఇదిగో ఈరోజు నన్ను స్వీకరించు, నాతో నీ కడుపు నింపుకో అని ఒకవైపు ఆ ఎర్ర ఎర్రని కూర ఆకర్షించింది. ఆ ఆకర్షణలో పడిపోయాడు ఏసావు. కానీ యాకోబు అటువంటి ఆకర్షణలో పడలేదు. కూర వండుకున్నది నేను, నా దగ్గరకు వచ్చి నువ్వు అడగడం ఏంటి, ఈ కూరను నేనే ఆస్వాదిస్తాను అని ఆ కూర మమకారంలో, ఆ భోజన ప్రియుడిగా అక్కడ యాకోబు కనిపించడం లేదు. మాన్యమైన వాటిని వెతుకుతున్నాడు. ఒకరోజు యాకోబు కలగూర వంటకము వండుతున్నాడు, కానీ పరధ్యానంలో ఉన్నాడు. ఏ ధ్యానంలో ఉన్నాడు? పరధ్యానం అంటే జ్యేష్ఠత్వం అనేటువంటి ధ్యానంలో ఉన్నాడు. ఇప్పుడు మనం ఏ ధ్యానంలో ఉండాలి? ఆలోచించండి. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయేంత వరకు ఏ ధ్యానంలో మీరు ఉంటున్నారు? ఏసావు వలె పనికి మాలిన వాటిని గూర్చిన ధ్యానంలో మీరు ఉంటున్నారా? లేక యాకోబు వలె పరసంబంధమైనటువంటి ఆ ధ్యానంలో మీరు ఉంటున్నారా? మాన్యమైన వాటి మీద ధ్యానముంచుకొనుడి. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? మాన్యమైన వాటి మీద ధ్యానముంచుకొనుడి. ఈ విషయాన్ని పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా ఒక్కసారి మరలా స్పృశించారు. ఇదే విషయాన్ని ఒక్కసారి అక్కడ కూడా ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాసినటువంటి మాటలను మనం చూద్దాం. మనలను హెచ్చరిస్తూ క్రైస్తవ ఆత్మీయ జీవితాలు పాడైపోకుండా ఉండు నిమిత్తము హెచ్చరిస్తూ వ్రాయబడినటువంటి మాటలను ఒక్కసారి మరలా క్రొత్త నిబంధనలు మనం చూద్దాం. పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వాక్యం నుండి చూడండి. పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వాక్యం నుండి. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. మీలో ఎవరైనా అటువంటి వారు ఉన్నారా? మీలో ఎవరైనా అటువంటి వారు ఉన్నారా? వేటి మీద ధ్యానం ఉంచుతున్నారు? మీ ధ్యానము దేని మీద ఉంది? దేని నిమిత్తము దేనినైనా అమ్మేసుకునేటువంటి ఆలోచన, అటువంటి జీవిత విధానం మీలో ఉందా? పరలోకము నిమిత్తము, నిత్యత్వము నిమిత్తము ఈ జీవిత కాలములో
దేనినైనా వదులుకునేటువంటి తెగింపు, ధైర్యం మీలో ఉండాలి. మీలో ఏ ఒక్కడూ కూడా ఏసావు వంటి వాడుగా మారిపోకూడదు. భ్రష్టులైపోతున్నారు, వ్యభిచారులైపోతున్నారు, జాగ్రత్త. చేదైన వేరు ఏదైనను మొలిచి మీలో ఆ కలవరమును మొదలు పెడితే అసలైన వాటిని వద్దనుకుంటారు, పనికి మాలిన వాటిని నెత్తిన పెట్టి పూజిస్తారు. మాన్యమైన వాటిని ఏం చేస్తారు? వద్దనుకుంటారు. ఎందుకంటే కళ్ళు మూసుకుపోయాయి. ఏసావు వలె కళ్ళు మూసుకుపోయాయి. ఈరోజు అనేక మంది నామకార్థ క్రైస్తవులకు కళ్ళు మూసుకుపోయాయి. కనుక వేటి మీద ధ్యానం ఉంచుతున్నారో చూడండి. లోక సంబంధికులు అంటారా, ఇక వారిని గురించి మాట్లాడవలసిన అవసరం ఏమీ లేదు. వారికి క్రీస్తే తెలియదు, వారికి పరిశుద్ధ గ్రంథంలోని జ్ఞానమే అందలేదు, వారు పాపములతో నిండిపోయి ఉన్నారు. ఇక వారిని గూర్చి ఇప్పుడు మాట్లాడవలసినటువంటి సందర్భం ఏమీ లేదు. ఇప్పుడు సరిచేయబడవలసినది, అలాగే దేవుని మార్గంలో నిలవమని హెచ్చరించవలసినది ఎవరిని అంటే క్రీస్తును కనుగొన్న వారిని, దేవుని రాజ్యంలో ప్రవేశించాము అని చెప్పుకుంటున్న వారిని ఇప్పుడు వారిని హెచ్చరించాలి, మన వారిని హెచ్చరించాలి. అందుకే మనవారు అనేటువంటి కార్యక్రమంలో పాఠం ఇది. మన వారిని హెచ్చరించాలి. ఇప్పుడు మీలో ఏ ఒక్కడైనా సరే ఏసావు వంటి వాడుగా మారుతున్నాడా? ఖబర్దార్, జాగ్రత్త. తప్పించుకోగలరా? దేవుని ఉగ్రత నుండి తప్పించుకోగలరా? ఆ శిక్షలో పడకుండా తప్పించుకోగలరా? ముందుగా ఈ మాటలు కాలక్షేపానికి వ్రాయబడలేదు. కఠినమైన శిక్షలోనికి పంపించు నిమిత్తము వ్రాయబడ్డాయి ఈ మాటలు. కనుక ఆలోచించండి, మనస్సును పెట్టండి. మాన్యమైనవి మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు వాటిని కోరుకోకుండా మోసకరమైన వాటిని కోరుకుంటున్నారా? దైవ సంబంధమైనవి, దేవుని కొరకైన బ్రతుకు, దేవుని కొరకైన ఆలోచన ఒకవైపు ఉండగా వాటిని కోరుకోకుండా ఎర్రగా ఉన్నదని, రంగులతో నిండినదని, లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో మిగిలిపోతున్నారా? అంటే మీరు ఏసావు వంటి భ్రష్టులే, ఏసావు వంటి వ్యభిచారులే. కాదనడానికి వీలు లేదు. ఎందుకంటే మీకు మాన్యమైనవి తెలియలేదు. మాన్యమైన వాటిని మీరు తృణీకరించారు, మాన్యమైన వాటిని మీరు అమ్మివేసుకున్నారు. జాగ్రత్త. యాకోబు ఏసావుల వృత్తాంతాన్ని గ్రహించినటువంటి మీరు ఇక మీదట యాకోబు వలె దేనిని పోగొట్టుకున్నా కానీ మాన్యమైన వాటిని సంపాదించుకోవాలి, వాటిని జాగ్రత్త చేసుకోవాలనేటువంటి ఆలోచన మనకు ఉండాలి. మాన్యమైనవి అంటే అంత గొప్పవి. మోసము లేదందులో. పరలోక సంబంధమైన వాటిలో మోసం ఉందా? లేదు. లోక సంబంధమైన వాటిలో మోసం ఉంది. మోసం అంటే ఈరోజు కనిపిస్తాయి, రేపటికి కనిపించవు. నిన్ను ఆకర్షిస్తున్నాయి, ఆ తర్వాత మాయమైపోతున్నాయి. అదే మోసం. కనుక ఈ మోసకరమైన వాటి ఉచ్చులో మీరు పడకుండా మాన్యమైన వాటి వెనుక మీరు బయలుదేరాలి. మాన్యమైన వాటిని మీరు కోరుకోవాలి. అప్పుడు మీకు యోగ్యత, అప్పుడు మీకు దేవుని వలన మెప్పు కలుగుతుంది. మరో ఉదాహరణ మనం చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు. మరో ఉదాహరణ, యేసుక్రీస్తు ప్రభువును వెంబడించినటువంటి శిష్యులు. ప్రభు బోధలు వింటున్న తర్వాత చాలామంది ఆయన నుండి వెనుక తీసి వెళ్ళిపోతున్నారు. మొదట ఏమనుకున్నారంటే శరీర సంబంధమైనటువంటివన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వలన మనకు దొరుకుతాయని యేసు ప్రభువును వెంబడించడం ప్రారంభించారు. తీరా కొంతకాలం గడిచేసరికి ప్రభు అంటున్నారు, మీరు శరీర సంబంధమైనటువంటి ఈ రొట్టెల కోసమో లేకపోతే ఇంకా లోక సంబంధమైనటువంటి
ఏవైనా అవసరతల కోసము నన్ను వెంబడించడం కాదు కానీ దేవుని రాజ్యము నిమిత్తము నన్ను వెంబడించండి అని ఆయన తెలియజేస్తున్నారు. నిత్యత్వం కోసం బ్రతకండి అని ఆయన తెలియజేస్తున్నారు. ఈ మాటలు విన్నటువంటి వారిలో అనేక మంది ఆయన నుండి వెనుక తీసి వెళ్ళిపోయారు. అప్పుడు ప్రభువు తన చుట్టూ ఉన్నటువంటి తాను ఏర్పరచుకున్నటువంటి 12 మంది శిష్యులను కూడా అడుగుతున్నారు, మీరు కూడా వెళ్ళిపోతారా అని అడుగుతున్నారు. అప్పుడు శిష్యులు అంటున్నారు, మేమెక్కడికి వెళ్తాం ప్రభువా? మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను అని నీవు మమ్మల్ని పిలిచావు. ఒకవేళ వెళ్ళిపోయేవారం అయితే లోక సంబంధమైనటువంటి చిన్న చిన్న వాటి కోసం, పెంట కోసం ఆలోచించేవారమైతే ఆ రోజే నిన్ను వెంబడించకుండా మరలా మా వలలు బాగు చేసుకుంటూ, చేపలు పట్టుకుంటూ, 4 డబ్బులు సంపాదించుకుంటూ ఉండిపోదాం కదా. మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను అని నీవు మమ్మల్ని పిలిచావు, ఏర్పరచుకున్నావు. మేము ఎక్కడికి వెళతాము? మరణమైన నీతో పాటే ఇక మాన్యమైనవేమిటో మాకు అర్థమయ్యాయి. మాన్యమైనవి నీ దగ్గర ఉన్నాయి. ఈ మాన్యమైన వాటిని కనుగొంటూ మాన్యమైన వాటిని వెంబడిస్తున్నాము అంటున్నారు శిష్యులు. అప్పుడు ప్రభు అంటున్నారు, మంచి మాట చెప్పారు నా శిష్యులారా, మీరందరూ కూడా మంచి మనస్సు కలిగిన వారు. అయితే మీలో ఒకడు మరలా సాతాను అంటున్నారు ఆయన. వెళ్ళిపోయిన వారు ఎలాగో వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు ప్రభు మాటలు వినగానే అవి సహించక, వాటిని వారు స్వీకరించలేక కొంతమంది ఎలాగో వెళ్ళిపోయారు. ఇక మిగిలిన వారైనా నిలబడతారు అనుకుంటే ప్రభువారు అంటున్నారు, మీలో ఒకడు సాతాను మరలా. ఎందుకంటే వాడికి మాన్యమైనవేవో మోసకరమైనవేవో తెలియదు. ఈ ఉదాహరణ కూడా ఇప్పుడు మీరు చూడండి. పరిశుద్ధ గ్రంథంలో ఈ ఉదాహరణ కూడా చక్కగా మీరు చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వాక్యం నుండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వాక్యం నుండి ఈ చక్కని సందర్భాన్ని మీరు చూడండి. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలనని ఉన్నారా అని 12 మందిని అడుగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగియున్నామని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యోదా 12 మందిలో ఒకడై ఉండి ఆయనను అప్పగింపబోవుచుండెను గనుక వాని గూర్చియే ఆయన ఈ మాట చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువు ఏవి మాన్యమైనవో తెలియజెప్పేసరికి చాలామంది ఆయనకు శిష్యులుగా ఉన్నవారు వెనుక తీసి వెళ్ళిపోయారండి. ప్రభు వలన మాకు చానుడు పొట్ట నిండుతుంది అనుకున్నాం, ప్రభు వలన లోకంలో ఆస్తులు సంపాదించుకుందాం అనుకున్నాం, ప్రభువు చేసేటువంటి సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు వీటన్నిటి వలన లాభం పొందుదాం అనుకున్నాము. కానీ ప్రభువేంటి ఇప్పుడు నిత్య జీవాన్ని గురించి మాట్లాడుతున్నారు? నిత్య జీవం అంటే మాకు పడదే. నిత్య జీవం అంటే అసలు మాకు పడదే. లోక సంబంధమైనటువంటి పెంట కోసం మేము పందుల్లా తిరుగుతున్నాం కదా. పెంట కోసం ఏం తిరుగుతాయి? పందులే కదా. కుక్కలు, పందులు. పెంట కోసం కుక్కలు, పందులు తిరుగుతాయి. ఈ లోకాన్ని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పెంటతో సమానముగా ఎంచాడు. పెంట మీద ఉండేవి పందులు, కుక్కలు. మేము ప్రభువు శిష్యులు అనిపించుకోవటానికి మాకు యోగ్యత లేదని వెనుక తీసి వెళ్ళిపోయారు. అంతే దానిలో అర్థం. మాన్యమైన వాటిని ఎరుగక పందులు, కుక్కలతో సమానమై వెళ్ళిపోయారు, వెనుక తీసి వెళ్ళిపోయారు. అప్పుడు ప్రభువు మిగిలినటువంటి 12 మంది శిష్యులను చూచి, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని అడిగారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? మాన్యమైన వాటిని కనుగొనలేకపోతే వెళ్ళిపోవాలి, తప్పదు. మాన్యమైన వాటిని కనుగొంటేనే నన్ను వెంబడించగలరు. మీలో ఎవరైనా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా అని వారిని అడిగినప్పుడు పేతురు ఏమంటున్నాడు చూడండి. సీమోను పేతురు ఏమంటున్నాడు? మేము ఎక్కడికి వెళతాం ప్రభువా? మాకు అర్థమైంది,
మాన్యమైనవేమిటో మాకు అర్థమైంది. నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు అంటే పేతురు యొక్క ధ్యానం అంతా వేటి మీద ఉందన్నమాట? నిత్య జీవపు మాటలు. ధ్యానం గురి దేని మీద ఉంది? నిత్య జీవపు మాటలు. అలాగే మిగిలిన 11 మంది శిష్యులు కూడా, 12 మందిలో 11 మంది శిష్యుల యొక్క గురి ధ్యానం అంతా దేని మీద ఉంది? ప్రభువు చెప్పే నిత్య జీవపు మాటల మీద ఉంది. అవునండి. ఇక వారు చివరి వరకు అలాగే ఉండిపోయారు. మాట మార్చలేదు, మనసు మార్చుకోలేదు. ఇక దేవుని కొరకు ఒక్కసారి మారిపోయారు. ఇక మరలా లోకము వైపునకు తమ మనస్సును మార్చుకోలేదు. కానీ ఒకడున్నాడండి చీడపురుగు. ఇంకా ఒకడున్నాడండి మాన్యమైన వాటిని ఎరుగలేని అంధుడు ఒకడున్నాడండి, గ్రుడ్డోడు. వాడే సీమోను ఇస్కరియోతు కుమారుడైన యోధా. ఇస్కరియోతు యోధా. మీలో ఒకడు ఇంకా సాతాను ఉన్నాడు. ఈ 12 మందిలో ఒకడు ఇంకా సాతాను ఉన్నాడు. మీలో 11 మంది మాత్రమే నిలబడతారు. వాడి స్థానాన్ని భవిష్యత్తులో మరొకడు భర్తీ చేస్తాడు. మత్తీయ అనేటువంటి ఒక శిష్యుడు మరలా భర్తీ చేస్తాడు. అయితే ఈ యోధా ఇస్కరియోతు ఏమవుతాడు? నాశనం అవుతాడు. ఎందుకని? మాన్యమైన వాటిని గుర్తించలేకపోయాడు. ప్రభువునే వెంబడిస్తున్నాడు. డబ్బు సంచి మీద ఉంది దృష్టి అంతా. లోక సంబంధమైనటువంటి ధనముపై ఉంది దృష్టి అంతా. ఈ డబ్బే లేకపోతే ఎవ్వరూ ఏం చేయలేరు కదా అనుకుంటున్నాడు. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అనుకుంటున్నాడు. ఎవరు? యోధా ఇస్కరియోతు. డబ్బే కదా అన్నిటికీ ఆధారం అనుకుంటున్నాడు. డబ్బు సంచిని దగ్గర పెట్టుకున్నాడు. డబ్బు సంచిని దగ్గర పెట్టుకున్నాడు. వీరెక్కడికి వెళ్ళినా వచ్చిన చందా అంతా వీడి దగ్గరే ఉంటున్నది, వీడి దగ్గరే ప్రోగు చేయబడుచున్నది. వీడి మనస్సంతా దేనితో నిండిపోయిందంటే ధనముతో నిండిపోయింది. మాన్యమైన వాటి మీద దృష్టి లేదు. మాన్యమైన వాటి మీద దృష్టి లేదు. మాన్యమైనవంటే ఏమిటి? నిత్య జీవపు సంగతులు. ఈ లోకంలో ఈ లోకపు బ్రతుకులో ఎవరినైనా నిత్య జీవపు సంగతులను గూర్చి అడిగినప్పుడు వారు ఏమంటారు చెప్పండి? పని పాట లేనోడండి దేవుడు వెంట తిరుగుతాడు. పని పాట లేనోడండి దేవుని సేవ అంటాడు. లోకంలో డబ్బు సంపాదించేవాడిని చూచి ఈ లోకం ఏముంటుంది? లోకంలో డబ్బు బాగా సంపాదించేవాడిని చూచి ఈ లోకం ఏముంటుంది? తెలివైనోడండి, గట్టోడండి, బాధ్యత కలిగినోడండి. చూసారా? అదే దేవుని సేవ విషయంలో తన జీవితమును ధారపోస్తున్న వాడిని చూస్తే ఏమంటుంది? తెలివి తక్కువడండి, మూర్ఖుడండి, పనికిమాలినోడండి. ఇటువంటి మాటలతో హేళన చేస్తుంది. అంటే ఈ లోకము మాన్యమైన దానిని ఎప్పటికీ చూడలేదు. ఈ లోకము మాన్యమైన దానిని ఎప్పటికీ చూడలేదు. నిజముగా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మీరు ఆలోచన చేసుకోవాలి. యాకోబు ఏసావులను గురించి తెలుసుకున్నారు. యేసు శిష్యులను గురించి మీరు తెలుసుకున్నారు. ఎవరు వేటిపై ధ్యానముంచారో మీరు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ సందర్భాల ద్వారా గ్రహించారు. ఒక్కసారి ఇప్పుడు మీ దగ్గర మీరు ఆలోచించండి. మీరు ప్రశ్న వేసుకోండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నేను వేటి మీద ధ్యానం ఉంచుతున్నాను? నా మనసంతా దేని నిమిత్తము ప్రతిరోజు ప్రతిక్షణం ఆలోచించుచున్నది, పరితపించిపోతున్నది? ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకోండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఎందుకంటే ఎవరికి వారే వైద్యులు. ఇప్పుడు ఈ మాటలు విన్న తర్వాత ఎవరికి వారే వైద్యులు. ఒక్కసారి మీ దగ్గరే మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. రిజల్ట్ ఏమని వస్తుంది? ఆ రిజల్ట్ ఏమని వస్తుంది? మీలో కొందరు ప్రతిరోజు ప్రతిక్షణం ధనము కొరకే ఆలోచిస్తున్నవారు ఉంటారు. మీలో కొందరు ప్రతిరోజు అందము కొరకు ఆలోచిస్తున్నవారు ఉంటారు. మీలో కొందరు ప్రతిరోజు ప్రతిక్షణం పేరు పలుకుబడుల కొరకు ఆలోచిస్తున్నవారు ఉంటారు. మీలో కొందరు ప్రతిరోజు ప్రతిక్షణం తిండి కోసం ఆలోచించేవారు ఉంటారు.
మీలో కొందరు ప్రతిరోజు ప్రతిక్షణం లోక సంబంధమైనటువంటి బాంధవ్యాల కోసం ఆలోచించేవారు ఉంటారు. మీలో కొందరు ప్రతిరోజు ప్రతిక్షణం వస్త్రముల కొరకు ఆలోచించేవారు ఉంటారు, బంగారము కొరకు ఆలోచించేవారు ఉంటారు. ఇక ఈ లోకంలో ఎన్నిటిని గూర్చి చెప్పమంటారు? అనేక విషయాలలో మీరు బంధింపబడి ఉండి ఉండవచ్చు. అనేక విషయాలలో ఒక్కసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీలో ఎవరైనా మాన్యమైన వాటి మీద దృష్టిని ఉంచి జీవిస్తున్నారా? పరలోకం, నిత్య జీవం. నేను దేనిని నష్టపోయినా పర్వాలేదు, కానీ పరలోకాన్ని కోల్పోకూడదు. నేను ఎవరిని కోల్పోయినా పర్వాలేదు, కానీ నిత్య జీవాన్ని కోల్పోకూడదు అనేటువంటి ఆలోచనతో మీరున్నారా? యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో అంటున్నారు, ఈ భూమి మీద, ఈ లోకంలో మీరు ఎన్నిటినో నా నిమిత్తం పోగొట్టుకుంటున్నారు, అన్నిటినీ మీరు నష్టముగా ఎంచుకుంటున్నారు, మీ ప్రాణమును సైతం. అయితే మీకు మంచి బహుమతి ఉంటుంది. మాన్యమైన దానిని కోరుకుంటున్నారు కనుక మీకు మంచి బహుమతి ఎదురు చూచుచున్నది అని యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో తెలియజేస్తున్నారు. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, నిర్ణయం తీసుకోవటానికి మీకు ఇప్పుడు మంచి సమయం. ఆ తర్వాత ఈ మాటలు మీకు చెప్పేటువంటి నాథుడే ఉండడు. లోకంలో మిగిలిన వారందరూ కూడా మీకు సబ్బు రాస్తారు. చూడండి, కొంతమంది లోకంలో మాట్లాడుతూ ఉంటారు, సోప్ వేస్తున్నాడు రా అంటారు, బిస్కెట్లు వేస్తున్నాడు రా అంటారు. మిగిలిన వారందరూ ఎలాంటి వారు అన్నమాట? లోకంలో ఎవరినైనా మీరు చూడండి, నన్ను తప్ప ఈ లోకంలో మీ బంధువులను, లేకపోతే మీ రక్త సంబంధికులను, లేకపోతే మీకు నెలవైన వారిని, స్నేహితులను, వీరందరిని చూడండి, వారందరూ మీకు సబ్బు రాసేవారే, మీకు బిస్కెట్లు వేసేవారే. ఎందుకంటే పైపైన వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. నేను గాయము చేస్తూ ప్రేమిస్తున్నాను. నా మాటలు మీకు కటువుగానే ఉంటాయి, కానీ గాయము చేసి ప్రేమిస్తూ మీ బాగును కోరుతున్నవాడను నేను. మీ మంచిని కోరుకుంటున్నాను, మీ మేలును కోరుకుంటున్నాను. మాన్యమైన వాటి మీద దృష్టి పెట్టండి, లేకపోతే నాశనం అవుతారు. పందుల వలె, కుక్కల వలె పెంట వైపు పరుగులు తీయకండి. పెంట కొరకు ఆలోచించకండి. పెంట నిమిత్తము ఏ చిన్న బేజము మీ ఆలోచనలో ఉన్నా కానీ పెరికి పారేయండి. మీ మనస్సంతా, మీ ఆలోచనలన్నీ నిత్యత్వపు భావాలతో నిండిపోవాలి. ఎందుకంటే మాన్యమైనదేంటో మీకు అర్థమైంది కదా. అర్థమయ్యే కదా మీరు క్రీస్తుని అంగీకరించారు, లేకపోతే నటించారా? బాప్తిస్మం తీసుకునేటప్పుడు నటించారా? నీటిలో మునుగుతూ నటించారా? అప్పుడు చెప్పలేదా? బోధకులు మీతో చెప్పలేదా? నిత్య జీవార్థమై మీ బ్రతుకును సమర్పించుకుంటున్నారు గనుక ఇదిగో పాత జీవితమును విడిచిపెట్టి ఈ నీటిలో ముంచబడి మీరు తిరిగి లేపబడుతూ బాప్తిస్మము నొంది నూతన జీవము కలిగిన వారై క్రీస్తులో బ్రతికారు అని ఆ రోజు బోధకులు మీకు చెప్పలేదా? మరి అవును అన్నారు, ఒప్పుకున్నారు, మంచి ఒప్పుకోలు కలిగి ఉన్నారు. ఎందుకు ఈరోజు ఈ తప్పుడు బ్రతుకులలో మీరు మగ్గిపోతున్నారు? అప్పుడు నటించారా? ఇప్పుడు నటిస్తున్నారా? నటన కలిగిన జీవితం వద్దు. యథార్థతలోనికి రండి, వాస్తవికతలోనికి రండి. మాన్యమైన వాటి మీద ఇక మీదట, ఇప్పటి వరకు ఈ వివరణ మాకు తెలియక పైన బైబిల్ చదివామండి, మాకు అర్థం కాలేదు, ఇప్పుడు మాకు అర్థమైంది పూర్తిగా, లేదంటే ఇక మీదట మాత్రం మేము చక్కగా మాన్యమైన వాటి మీద దృష్టి పెట్టుకుంటామండి అని మంచి నిర్ణయం తీసుకుంటే దేవుని సన్నిధి మీకు తోడుగా ఉంటుంది. దేవుని కృపా కటాక్షములు మీకు తోడుగా ఉంటాయి. మాన్యమైన వాటి మీద దృష్టి పెట్టండి, మాన్యమైన వాటి మీద ధ్యానం ఉంచండి. పరలోకమును పొందడానికి అవకాశం ఉంటుంది. దేవుని వలన యోగ్యులుగా, దేవుని వలననైనటువంటి మెప్పు పొందేవారుగా మీరు మారిపోతారు. చక్కని నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ, మరలా దీనికి కొనసాగింపును వచ్చే పాఠంలో దేవుని కృపను బట్టి మీకు వివరిస్తానని తెలియజేస్తూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, మా హృదయములను మీ సమాధానములతో నింపుటకు మీ మహాజ్ఞానమును ఒక నిధిగా మాకు అనుగ్రహించుచున్నందులకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. దేవా, విన్న మాటలు ఎంతో విలువైనవి గనుక
వేటిని మేము కోల్పోకుండా ప్రతిదానిని మా హృదయంలో భద్రపరుచుకున్న వారమై మీ కొరకు జీవిస్తూ మాన్యమైన వాటి మీద ధ్యానం ఉంచుకోవటానికి సహాయమును అనుగ్రహించమని మీ పాదముల దగ్గర మిమ్మల్ని బ్రతిమిలాడుకుంటూ ఈ ప్రార్థనా విజ్ఞాపనములన్నిటినీ మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తునందు అత్యంత ప్రియులైన సహోదరి సహోదరులారా, మీరెంతవరకు మనవారు అనే కార్యక్రమం ద్వారా దేవుని ఉన్నతమైన సంగతులను విని నేర్చుకున్నారు. ఈ కార్యక్రమం ప్రతి గురువారం సాయంత్రం 7 గంటలకు ప్రసారమవుతున్నది. కేవలం ఈరోజు మాత్రమే కాదు, వారంలో ప్రతిరోజు ప్రసారం అవుతున్నటువంటి దేవుని కార్యక్రమాలను గూర్చి మీరు ఇంకనూ తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా వెబ్సైట్ను మీరు దర్శించండి. మా వెబ్సైట్ చిరునామా www.sutotal.com. ప్రకటనలు ఇంతటితో సమాప్తం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.